సీతా పురస్తాద్వ్రజతు త్వమేనమభితో వ్రజ అహం పశ్చాద్గమిష్యామి గతిర్హేషాసు దారుణ అన్నాడు. సీత దారుణమైన నడక నడుద్దాం మనం జీవితంలో. ఆ నడక కోరుకోకూడదు. ఇవాళ అలాంటి నడక నడుద్దాం. నువ్వు ముందు నడు, నేను వెనక నడుస్తానన్నాడు. భర్త ముందు నడవాలి, భార్య వెనక నడవాలి. భార్య ముందు నడిచి భర్త వెనక నడిస్తే పితృదేవతలకి జలతర్పణలు ఇవ్వడానికి ఎడుతున్నారు అని గుర్తు. అంటే తండ్రి మొదలైన వాళ్ళు శరీరం విడిచిపెట్టేశారని గుర్తు. అమంగళకరమైన నడక నడుద్దాం. సీత నువ్వు ముందు నడన్నాడు. అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టాడు. ఎప్పుడూ ధర్మమే ధర్మమే ధర్మమే. సుశిక్షితుడయ్యాడు వశిష్ఠ విశ్వామిత్రుల దగ్గర. కాబట్టి తండ్రి పేరు చెప్తే అంత కుమిలిపోయాడు. ఆ తండ్రి శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా ఎంత ఏడిచాడు. ఆఖరణ కౌసల్య దగ్గరికి వెడితే పాపం రామచంద్రమూర్తి వెళ్ళిపోతుంటే తట్టుకోలేక నేను చక్రవర్తినని కూడా చూసుకోకుండా బయటికి వచ్చి రామా రామా అని 2 చేతులు ఎత్తి పరిగెడుతుంటే ఉత్తరీయం జారిపోయి నేల మీద పడి మూర్ఛిల్లాడు. కౌసల్య ఒక పక్క, కైకేయి ఒక పక్క వచ్చి జబ్బలు పట్టుకుని పైకెత్తారు. పైకెత్తితే కైకమ్మ వంక చూసి చీ ధూర్తురాలా, నీ వలన ఇంత ఉపద్రవం వచ్చింది, నువ్వు నన్ను ముట్టుకోవద్దన్నాడు. రాముడి రాజ్యాన్ని తీసుకుంటే భరతుడు కూడా నాకు అంత్యేష్టి సంస్కారం చేయకూడదన్నాడు. ఏడుస్తుంటే ఆ అంతఃపుర పరివారం తీసుకెళ్ళి కౌసల్య మందిరంలో దింపారు. ఆఖరణ చచ్చిపోయే రోజు రాత్రి కౌసల్య కూడా కొడుకు వెళ్ళిపోయాడని ఆ సుమంత్రుడు తిరిగి వచ్చి చెప్తే కొడుకు గురించి, ఆ కొడుకు పడుతున్న కష్టం, ఆయన అరణ్యవాసం విని ఆ బాధతో ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా? నదిలో ఉన్న పెద్ద చేప తన పిల్ల చేపని తినేసినట్టు నీ కొడుకుని నువ్వే తినేసావు, అరణ్యవాసానికి పంపించేశావు. ఇప్పుడు లోకమంతా నిన్ను మెచ్చుకుంటుందా? వేదం చెప్పిన ధర్మం పాటించావా? తన కొడుకుని తాను ధర్మమూర్తిని అరణ్యానికి పంపించచ్చా? ఇప్పుడు నీకు సంతోషం కలిగిందా? ఉన్నన్నాళ్ళు కైకమ్మని సుఖపెట్టావు. ఇప్పుడు ఒక ఆడది బ్రతికితే భర్త దగ్గర బతకాలి, కొడుకు దగ్గర బతకాలి, జ్ఞాతి దగ్గర బతకాలి. ఇక ఆడదానికి 4వ స్థానం లేదు. నాకు కొడుకు లేకుండా చేశావు, ఉన్న ఒక్క కొడుకుని అడవికి పంపించావు, నీ కళ్ళు చల్లగా ఉన్నాయా అని అడిగింది. వృద్ధుడై వణికిపోతూ అప్పటికి 100 మాటలు మూర్ఛపోయి అన్నం నీళ్ళు కూడా తినని దశరథుడు వణుకుతూ ఆసనం మించి లేచి గభాలన నేల మీద పడి కౌసల్య 2 పాదాలు ముట్టుకుని నమస్కారం చేశాడు. చేసి అన్నాడు, కౌసల్య, చచ్చిన వాణ్ణి చంపకు, ధర్మానికి కట్టుబడి వరాలు ఇచ్చాను, కైక నన్ను నిబద్ధించింది, నీ దగ్గర శాంతి దొరుకుతుందని వచ్చాను. కౌసల్య, నువ్వు కూడా చంపేస్తే నేను ఎక్కడ బతుకుతాను? రాముడు లేక నా చూపు పోయింది, రాముడితోటే వెళ్ళిపోయింది, ఏడిచి ఏడిచి నా కళ్ళు బద్దలైపోయాయి, కనీసం నువ్వైనా ఉపశాంతి మాట పలకవా అన్నాడు. అప్పుడు ఏడిచింది కౌసల్య. అయ్యో, భర్త పాదాలు ముట్టుకుని అంజలి ఘటించేటట్టుగా ప్రవర్తించిన భార్య ఎంత పొరపాటు జరిగింది నా వల్ల, మీ కష్టం చూడలేకపోయానని ఎత్తి పడుకోబెట్టింది. ఏడిచి ఏడిచి పిచ్చి తల్లి కౌసల్య నిద్రపోయింది, సుమిత్ర నిద్రపోయింది. అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది తను ఒక మునికుమారుణ్ణి బాణం పెట్టి కొట్టడం. ఆఖరణ ముని, నువ్వు కూడా నాలాగే హాపుత్ర అంటూ పుత్రశోకంతో ప్రాణం విడిచిపెడతావన్నాడు. కౌసల్య, ఇప్పుడు నాకు అర్థమవుతోంది, నేను హాపుత్ర అంటూ ఎందుకు చచ్చిపోతున్నానో నాకు తెలిసింది. ఆఖరి కోరిక ఏమిటో తెలుసా దశరథ మహారాజు గారిది? కౌసల్య, ఒక్కసారి రాముడు వచ్చి నన్ను ముట్టుకుంటే బాగుండు, నన్ను పట్టుకుంటే బాగుండు. రాముడు ధర్మమూర్తి, వెనక్కి రాడు. కౌసల్య, 14 ఏళ్ళు అయిపోయాక రాముడు తిరిగి వస్తుంటే చూసిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ధన్యాత్ములు. ఇక ఈ దశరథుడు చూడడు, రాముడు లేకుండా ఉండలేను, వెళ్ళిపోతున్నానంటూ నాకు కళ్ళు కనపట్టలేదు, జ్ఞానేంద్రియాలు పనిచేయట్లేదంటూ కొడుకునే తలుచుకుంటూ శరీరం వదిలేశాడు. ఒక తండ్రి కొడుకు మీద ఎంత వ్యామోహంతో ఉంటాడో, ఎంత ప్రేమతో ఉంటాడో. ఎన్ని ఉన్నా నాకు సుఖం లేదన్నాడు పిల్లల కోసం, ఎన్ని ఉన్నా కొడుకు లేనప్పుడు ప్రాణమే వదిలేశాడు. దశరథ మహారాజు గారి యొక్క జీవితం ఒక కొడుకు మీద తండ్రి ఎంత ప్రేమతో ఉంటాడు అన్నదానికి పరాకాష్ఠ. అటువంటి తండ్రి శరీరం విడిచిపెట్టేసినా ఎంత సంతోషంగా ఉండగలడో అలా సంతోషపెట్టగలిగిన కొడుకు యొక్క స్థితికి రామచంద్రమూర్తి పరాకాష్ఠ. సీతమ్మ తల్లి సుందరకాండలో అభిజ్ఞానం చెప్తుంది, కాకాసుర వృత్తాంతం చెప్తుంది. అందులో కాకాసురుడు ఆ రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బ్రహ్మాస్త్రానికి అన్ని లోకాలు తిరిగాడు. ఏ లోకానికి వెళ్ళినా ఎవ్వరూ ఆయనకి ఆశ్రయం ఇవ్వలేదు.
ఎవ్వరూ ఆశ్రయం ఇవ్వకపోతే తిరిగి 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 ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడితో దశరథ మహారాజు గారు పాచికలు ఆడుకుంటున్నాడు స్వర్గలోకంలో. ఆడుకుంటూ కాకాసురుణ్ణి చూశాడు. ఇంద్రుడి కొడుకు ఆ కాకం. నాన్నగారు మీరు పరీక్షించమన్నారు, ఎవరి జోలికెడితే రాముడికి కోపం వస్తుందో తెలుసుకోవడానికి వెళ్ళాడు. రాజ్యం పోతే కోపం రాలా, తండ్రి పోతే కోపం రాలా, జటాయువు పోతే కోపం రాలా, మరి దేనికి కోపం వస్తుంది? ఆ పని చేయిస్తే రావణవధ అవుతుంది. అందుకొచ్చాడు. సీతమ్మ జోలికెడితే కోపం వచ్చింది. కానీ నాన్నగారు మీరు పంపితే వెళ్ళా, బ్రహ్మాస్త్రం వేశాడు రాముడు. ఎవరు నన్ను రక్షిస్తారన్నాడు. ఎవ్వరూ నన్ను రక్షించట్లా, ఎలా అంటే అప్పుడు చెప్పాడు మహానుభావుడు పాచికలాడుతున్న దశరథుడు, నా కుమారుడి కాళ్ళ దగ్గర పడిపో వెళ్ళి, నా కొడుకు రక్షిస్తాడు, నా కొడుకంత ధర్మాత్ముడు అన్నాడు. తిన్నగా వచ్చి కాకాసురుడు పడిపోయాడు. ఆ 2 కాళ్ళ దగ్గర పడిపోయాడు. పడిపోతే నోటితో చెప్పకపోయినా తన దగ్గరికి వచ్చి పడిపోతే శరణాగతి చేసినట్టు స్వీకరించి, ఈ బ్రహ్మాస్త్రమునకు ఏదో ఒక ఆహారం ఇవ్వాలి, ప్రాణములతో సమానమైనది ఏదైనా ఆహారంగా ఇచ్చేయి అన్నాడు. అంటే ఆ దక్షిణం నేత్రం, ఆ కుడి కంటిలో ఉన్నటువంటి చూడగలిగిన శక్తిని ఆ కాకి బ్రహ్మాస్త్రానికి ఆహారంగా ఇచ్చేసింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.